రాజధాని కదా, అమరావతి అనే ఊరు గురించి కాదు. రాజధానిని డిస్టర్బ్ చేస్తాడు జగన్ వస్తే, ఎందుకంటే రీసెంట్ స్టేట్మెంట్ల వల్ల. ఏదైతే మావిగన్ అంట వరకు బానే ఉంది, పరిపాలన మారుస్తాను అనకూడదు. దాంట్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతానంటలో తప్పు లేదు. అది వదిలేసేసి ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలతో మళ్ళీ నువ్వు మొదటి నుంచి బిగిన్ చేసేది ఏంది? ఇక్కడ అవసరం లేదు కదా. దాన్ని అట్లుంచి విజయవాడ, గుంటూరు, తెనాలని, మంగళగిరి అన్నిటి కూడా కలుపుతాను, మచిలీపట్నం దాకా కలిపేస్తాను అంటే అయిపోతుంది. అక్కడ ఒక క్లారిటీ లేదు అతనికి, తను చెప్పే దాంట్లో క్లారిటీ లేదు. ఒకటి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలపడాన్ని నేను సమర్థిస్తా, కానీ మళ్ళీ అక్కడ తీసేసి ఇక్కడ సెక్రటరియట్లు కడతానంటే పనికి మాల పని. అక్కడ అట్లాగే ఉంచి పరిపాలన విస్తరణ జరగాలి, అభివృద్ధి జరగాలి. ఇప్పుడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ ఏం మార్చలా, దానికి హైటెక్ సిటీ యాడ్ అయింది, దానికి మియాపూర్ యాడ్ అయింది, దానికి యువతలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇప్పుడు కలుపుకొచ్చారు కదా. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లో కలిపారు. అది ఇక్కడ కూడా అట్లా చేస్తానని చెప్పాలి. అంతేగాని రేపు పరిపాలన మేము అక్కడే, ఆ బిల్డింగ్లు మళ్ళీ కొత్త కట్టడం ఏమి ఉండదు, అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడి నుంచినే నడుస్తుంది. అదనంగా ఈ ఊళ్ళు పూడు కలుపుతాము అని చెప్పాలి. అలా అర్థమయ్యే విధంగా చెప్పడానికి జగన్ నిరాకరిస్తున్నాడు. ఇదే జగన్ పట్టించుకోవట్లా. నేను అన్నాను, మావిగన్ అన్నగానే సపోర్ట్ కొట్టారు, 100% దానికి మద్దతు పలికారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే సందర్భం